మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ నాటికి మరో 16,000 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా కసరత్తులు. అయితే క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్స్, మరో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే డిఎస్సిలో ఎన్ని వేల పోస్టులు ఉండొచ్చని అనుకుంటున్నారు? 1 6,000 నుంచి 8,000, 2 8,000 నుంచి 10,000. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాటైన 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ సిఫార్సుల కోసం సర్కారు ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కులాల వాటాను ఆరా తీసినట్టు తెలిసిందే. అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందిన వినతులను సైతం పరిశీలించినట్టు సమాచారం. త్వరలో వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వానికి అందవచ్చు. వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం 10 నెలల కాలంలో 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడా కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు మరో 4-5 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. కొత్త టీచర్లు ఇప్పటికే విధుల్లో చేరి పాఠాలను బోధిస్తున్నారు. అయితే డిఎస్సిని కోల్పోయిన అభ్యర్థులు మాత్రం మరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరో నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టీచర్ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. టెట్ క్వాలిఫై కాని వారు కూడా మరోసారి టెట్ రాసుకునే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 5-6 పోస్టులు ఖాళీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 2-3 ఉంటాయి. మరికొన్ని జిల్లాల్లో 10 నుండి 20 వరకు కూడా ఉంటాయి. ఈ లెక్కన ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్లు కూడా భారీగానే ఉంటాయి. ఎందుకంటే కొత్త టీచర్స్తో కొరత కొంతవరకే తీరింది. కానీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఎక్కడ గొంగళి అక్కడిలానే ఉంది. ఈ విద్యా సంవత్సరం ఏదో రకంగా నెట్టుకొచ్చినా వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అంటే జూన్ వరకు టీచర్ల కొరత తీవ్రమవుతుందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇచ్చి పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే తప్ప సర్కారు బడుల్లో బోధన అవాంతరాలు తొలగిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చూస్తే వచ్చే డిఎస్సిలో పోస్టులు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 2024 డిఎస్సి ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 363 మంది ఎస్జిటిలు నియామకమయ్యారు. ఇవి పోను ఉమ్మడి జిల్లాల్లో ఇంకా 778 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే జగిత్యాల జిల్లాలో 441, కరీంనగర్లో 311, పెద్దపల్లిలో 158, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 231 ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు పోస్టులు భర్తీ చేయకపోవడం, మరోవైపు రిటైర్మెంట్లు పెరగనుండడంతో సర్కారు బడుల్లో మళ్లీ పంతుళ్ల కొరత ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు వచ్చే డిఎస్సిపై ఫోకస్ చేయడం బెటర్ అని, పోస్టుల గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దని నిపుణులు సలహాలిస్తున్నారు.